తులారాశి తులారాశి వారికి కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఆర్థిక పరిస్థితి తులారాశి వారికి గతం కంటే కూడా ఈరోజు మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతోటి స్నేహితులతోటి వీరు ఉత్సాహంగా గడుపుతారు. సేవా కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకొని గతంలో జరిగిన సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. తీర్థయాత్రలు చేయాలి అన్న కోరిక కూడా నెరవేరుతుంది. కాంట్రాక్ట్ రంగం వారు కొన్ని కాంట్రాక్టులు ఎట్టకేలకు దక్కించుకుంటారు. శ్రేయోభిలాషుల నుంచి సలహాలు కూడా ఈరోజు ఈ రాశి వారు స్వీకరిస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా కొనసాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో తమ లక్ష్యాలు సాధిస్తారు. పారిశ్రామిక వైద్య రంగాల వారికి విదేశీ పర్యటనలు, సినీ కళాకారులకు గౌరవ పురస్కారాలు, విద్యార్థులకు కూడా ఊహించని అవకాశాలు దగ్గరికి వస్తాయి. మహిళలకు సన్మానాలు, సత్కారాలు, షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. ఇక తులారాశి వారికి వాడకసూచ రంగు గోధుమ రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి వారి ప్రతి ఒక్కరు కూడా హనుమాన్ చాలీసా పాటించడం, ఆంజనేయ స్వామివారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు కుటుంబ సభ్యులతోటి విభేదాలు అధికమవుతాయి. ఆదాయం కంటే కూడా ఈరోజు ఈ రాశి వారికి ఖర్చులు అధికమవుతాయి. ప్రయాణాలు కూడా ఈరోజు వీరు ఆకస్మికంగా చేస్తారు. ఆరోగ్య సమస్యలు కూడా ఈరోజు ఈ రాశి వారికి చికాకుపరుస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. బంధువుల నుంచి కూడా విమర్శలు మరింత అధికమవుతాయి. సేవా కార్యక్రమాల్లో మాత్రం ఈరోజు వృశ్చిక రాశి వారు చురుగ్గా పాల్గొంటారు. ఇంటా బయట కూడా ఈరోజు ఈ రాశి వారికి సమస్యలు ఎదురవుతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీల్లో చికాకులు తప్పకపోవచ్చు. ఉద్యోగ వర్గాల వారికి అదనపు పని భారం తప్పదు. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి మానసిక అశాంతి అధికమవుతుంది. సినీ టీవీ కళాకారులకు ఒడిదుడుకులు మరింత అధికమవుతాయి. విద్యార్థులకు కూడా కొన్ని అవకాశాలు అంది తప్పిపోతాయి. మహిళలు నిర్ణయాల్లో ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. వృశ్చిక రాశి వారికి వాడకసూచ రంగు నీలం రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారి ప్రతి ఒక్కరు కూడా గణపతిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారు అదనపు ఆదాయం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తారో వారికి అదనపు ఆదాయం సమకూరుతుంది. కొన్ని దీర్ఘకాలిక సమస్యల నుంచి ఈరోజు ధనురాశి వారు బయటపడతారు. చర్చల్లో ఎక్కడైతే పాల్గొంటారో ఆ చర్చలన్నీ కూడా సఫలమవుతాయి. ఆరోగ్య సమస్యలు కూడా ఈరోజు ఈ రాశి వారికి తగ్గుతాయి. ఆస్తి వివాదాలు ఎవరికైతే అధికంగా ఉన్నాయో అవి కూడా తీరుతాయి. తీర్థయాత్రలు చేయాలి అన్న ధనురాశి వారి కోరిక కూడా నెరవేరుతుంది. గతంలో జరిగిన సంఘటనలు పదే పదే ఈ రాశి వారికి గుర్తుకు వస్తాయి. ప్రముఖుల సలహాలతోటి ముందడుగు వేస్తారు. ఆలయాలు ఆశ్రమాలు కూడా సందర్శిస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు పుంజుకుంటాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉన్నత హోదాలు దక్కుతాయి. పారిశ్రామిక రాజకీయ రంగం వారికి ఉత్సాహంగా గడుస్తుంది. సినీ కళాకారులకు గౌరవ పురస్కారాలు. విద్యార్థులు కూడా ఈరోజు ఉత్తమ ఫలితాలను సాధిస్తారు. మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి సాయం అందుతుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ధనురాశి వారికి ఈ వాడకసూచ రంగు కాఫీ రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి వారి ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీ గణపతిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ప్రతి పనిలో కూడా వ్యయ ప్రయాసాలు అధికంగా ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలు కూడా ఈరోజు ఈ రాశి వారికి నిరాశపరుస్తాయి. శ్రమ తప్ప ఫలితం వీరికి అంతగా కనిపించదు. వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండటం ఈరోజు వీరికి చాలా మంచిది. ప్రయాణం చేసేటప్పుడు కూడా జాగ్రత్త వహించాలి. కుటుంబ సభ్యులతో కూడా వీరికి అకారణంగా వైరం ఏర్పడుతుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో స్థానం మార్పు సూచనలు. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారి విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. సినీ టీవీ కళాకారులకు కూడా ఈరోజు ఒడిదుడుకులు అధికమవుతాయి. విద్యార్థులకు కూడా అవకాశాలు చేజారవచ్చు. మహిళలకు అనారోగ్య సమస్యలు మరింత అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది. ఇక మకర రాశి వారికి వాడకసూచ రంగు గోధుమ రంగు మరియు ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి ప్రతి ఒక్కరు కూడా అష్టలక్ష్మి అమ్మవారిని పూజించడం, అమ్మవారి యొక్క స్తోత్రాలు పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు నూతన పనులు చేపడతారు. ఆలోచనలన్నీ కూడా కలిసి వస్తాయి. తీర్థయాత్రలు కూడా చేస్తారు. ఆర్థిక పరిస్థితి కూడా ఈరోజు ఈ రాశి వారికి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిధుల సాయంతో ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తారు. ఇంటి నిర్మాణాలు చేపట్టాలి అని చెప్పి ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారి కోరిక కూడా ఒక్కరికి వస్తుంది. సంఘంలో గౌరవ మర్యాదలు కుంభరాశి వారికి మరింతగా పెరుగుతాయి. ఇక ఆహ్వానాలు గ్రీటింగులు కూడా అందుకుంటారు. వ్యాపార వర్గాల వారు వ్యాపార లావాదేవీలు విస్తరిస్తారు. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల చక్కని అభివృద్ధి ఉంటుంది. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి సన్మానాలు సత్కారాలు. సినీ టీవీ కళాకారుల ప్రయత్నాలన్నీ కూడా సఫలమవుతాయి. విద్యార్థులకు నూతన విద్యావకాశాల్లో ప్రవేశం లభిస్తుంది. మహిళలు కూడా ఈరోజు శుభవార్తలు అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక కుంభరాశి వారికి వాడకసూచ రంగు తెలుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి ప్రతి ఒక్కరు కూడా హయగ్రీవ స్తోత్రాలు పఠించడం ఈరోజు చాలా మంచిది.